ఈడ జల్లనోడు ఇందురుల జల్లుతాడా అనే తట్టే ఉండేనట వెనకటెవలో అచ్చం అట్లనే ఉన్నది కావచ్చని అంటుర్రు సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ ఎన్నికలకు పోయిన ముచ్చట్ను. కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుంది కావచ్చు రేవంత్ రెడ్డి పరిపాలన గురించి చెప్తే బీహార్లో అనుకుంటే కొండ నాలుకకి మందు పెడితే ఉన్న నాలుగు ఊసినట్టే అవుతున్నదట కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఓట్లకు ముందు తెలంగాణ సీఎం తమిళనాడు సీఎంలను ఫుట్బాల్ ఆట ఆడుకోవాలి బీఆర్ జనం అన్నట్టు చెప్తున్నాడు ప్రశాంత్ కిషోర్. एमके स्टालिन और रेवंत रेड्डी आए हैं कल और परसों। इन लोगों ने बिहार के लोगों को तमिलनाडु में मारा है। रेवंत रेड्डी ने कहा सीएम है, कहता है कैमरे पर कि बिहार के लोगों का डीएनए है मजदूरी करना, और तमिलनाडु में बिहार के बच्चों को मारा गया। अब वही एमके स्टालिन आकर बिहार में वोट मांग रहे हैं। तो मैं बिहार के युवाओं से, यहाँ के लोगों से आग्रह करना चाहता हूँ कि इनका पूरा बायकाट होना चाहिए। ये लोग तमिलनाडु में, कर्नाटक में, हरियाणा में बिहार के बच्चों को मार रहे हैं और यहाँ आकर वोट मांगता है, इसको एकदम बहिष्कार होना चाहिए। ఇన్నరా తెలంగాణ తమిళనాడు ముఖ్యమంత్రులు బీఆర్ జనాలు కూలోలు వాళ్ళ డిఎన్ఏలనే దోపిడీ ఉంటుంది అన్నట్టు మాట్లాడిండ్రు. అట్లా మాట్లాడిన మన బీహార్ జాతి పబ్లిక్ ను కించపరచుడే కాదు దొంగలు దోపిడిదారులు అన్నట్టు చేసిండ్రు. కాబట్టి అట్లా మాట్లాడిన వాళ్ళను వాళ్ళ పార్టీలను బీహార్ నుంచి బాయ్కాట్ చేయండి, బీహార్ రాష్ట్రం నుంచి బయటికి ధర్మి కొట్టిండ్రు అన్నట్టు చెప్తున్నాడు ప్రశాంత్ కిషోర్. దీన్ని బట్టి చూస్తుంటే బీఆర్ ఎన్నికలలో మన సీఎం రేవంత్ రెడ్డి చేయబట్టే కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చుడు కంటే ఖాళీ చచ్చుడు అయ్యేటట్టున్నది అంటుర్రు. ఎక్కడికి పోయినా ఏదో పెంట చేసుడు, పబ్లిక్ కోపాలు వచ్చేటట్టు చేసుడు మన సీఎం రేవంత్ రెడ్డికి వెన్నతోని పెట్టిన విద్య అన్నట్టే చేస్తుండంటుర్రు ఈ ముచ్చట తెలిసిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. 10 మందిలా సన్మానం చేసి పక్కకు పోయినాక బురదల నూకేసిండట. అగో అచ్చం అట్లనే చేస్తున్నదట కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ల మీద. ఇస్తున్నాం తెస్తున్నాం వచ్చే పాయే అన్నట్టు 42% బీసీ రిజర్వేషన్ల ముచ్చట చెప్పిండ్రు. తీరా ఇప్పుడు చూస్తే వాటిని అసలే అమలు కాకుండా చేయాలి అన్నట్టు కేసు వేయించిండ్రట. సర్కార్ జీవో తీసుకురాలేదు, ఆర్డర్ పాస్ కాలేదు, ఎన్నికల నోటిఫికేషన్ల రిజర్వేషన్లు ఎక్కడ ఎన్ని అనేది తేలలేదు. కానీ రెడ్డి జాగృతి అనే సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు బుట్టెంగారి మాధవరెడ్డి హైకోర్టులో కేసు వేసిండట. ఇతగాడు రేవంత్ రెడ్డికి చాలా దగ్గర మనిషి అనే వార్తలు కూడా గుసగుసలాడుతున్నాయి. అంటే బీసీ రిజర్వేషన్లు ఇస్తున్నామని ఓ దిక్కు చెప్పుకుంటే ఇంకో దిక్కు వాళ్ళ మనుషులతోనే కోర్టులో కేసు లేపిస్తున్నారు. అది కూడా ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు రిజర్వేషన్ల ఖరారే లేదు, కోర్టుకు ఊరికనే ఉరికిండు. ఇక దీని మీద హైకోర్టు నెత్తి మీద సూత్తతోని ఫటా కొట్టిందట. రిజర్వేషన్లు ఇచ్చేదా సచ్చేదా అనేది సర్కారు చెప్పలేదు. పేపర్లలో వచ్చిన వార్తలను పట్టుకొని కోర్టుకి ఎక్కితే ఇక మిమ్మల్ని ఏమనాలి అన్నట్టు కోర్టు ముక్కు మీద గుద్దినట్టు చేసి 3 షర్ల నీళ్ళు దాపించినంత పని చేసిందట. ఇంకేమున్నది వీరులం శూరులం అయితం అని కోర్టు మెట్లు ఎక్కినోళ్ళు తోక ముడుచుకొని తొందరగా బయటకు వచ్చిందట. సరే ఆ ముచ్చట అటు ఉంచితే సర్కారు తీరు మాత్రం మంచిగా లేదు. ఓ చేత ఇచ్చినట్టే ఇచ్చి ఇంకో చేత గుంజుకునే ఉపాయాలు చేస్తున్నదని తెలంగాణ బీసీ జనాలు కోపం చేస్తున్నారు.